రితిక్ రోషన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ వార్ 2. అయితే ఈ మూవీకి ముందు ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఫైటర్. ఆ మూవీ మంచి హిట్ అయ్యింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ వార్ 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు రితిక్ రోషన్ గారు. చూడాలి ఈ వార్ 2 మూవీతో తనకి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ వార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ వార్ 2 మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా నటిస్తున్నారు. ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ త్రిబుల్ ఆర్. ఇది తెలుగు మూవీ. ఈ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఇంకా అప్పటి నుండి ఒక్క మూవీలో కూడా నటించలేదు. చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ వార్ 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు ఎన్టీఆర్ గారు. అయితే ఈ వార్ 2 మూవీ ఒక హిందీ మూవీ. చూడాలి ఈ మూవీతో ఎన్టీఆర్ గారికి ఒక మంచి హిట్ మూవీ హిందీలో వస్తుందా లేదా అనేది మనం ఈ వార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. వార్ 2 మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది యష్ రాజ్ ఫిలిమ్స్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ఎన్టీఆర్, రితిక్ రోషన్, కైరా అద్వానీ, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. వార్ 2 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కైరా అద్వానీ గారు. అయితే ఈ మూవీకి ముందు ఈమె హిందీలో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. అయితే చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ వార్ 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు కైరా అద్వానీ గారు. చూడాలి ఈ మూవీతో కైరా అద్వానీ గారికి ఒక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ వార్ 2 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. ఇంకా ఈ వార్ 2 మూవీలో మంచి మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నవి. ఈ మూవీ చాలా మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని వార్ 2 మూవీ టీం అంటున్నారు. ఇంకా ఈ మూవీని 2025 సమ్మర్లోపు రిలీజ్ చేస్తాము అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.